వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, కాకినాడలో జరిగే ఆర్మీ ర్యాలీ గ్రౌండ్కి ఎట్లా రావాలనేసి. ఇటు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలనేది మన ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ ఆర్మీ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ 10వ తేదీతో అయిపోయాయి ఫ్రెండ్స్. ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి కాన్ఫిడెన్స్గా గ్రౌండ్కి వెళ్తానన్న వాళ్ళు కన్ఫర్మ్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్మీ ర్యాలీ డేట్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే మన 10వ ఎవరైతే ఎగ్జామ్ రాసి కాన్ఫిడెన్స్గా ఉన్నారో అంటే నేను పక్క గ్రౌండ్కి వెళ్తానే వాళ్ళు కన్ఫర్మ్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వేటి న్యూస్లో ఒక న్యూస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, అది ఆగస్టు 3 నుంచి ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేస్తాం అన్నట్టు. ఇదే ఫ్రెండ్స్ మనకి వేటి న్యూస్లో వచ్చిన న్యూస్ అనేది. కాకినాడలో ఆగస్టు 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని మెయిన్గా మనకి ఈ న్యూస్లో ఉన్నదంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఆగస్టు 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు దగ్గర రోజుకి 1000 మంది చొప్పున అభ్యర్థులు వస్తారనేసి డిఎస్సి గ్రౌండ్ బయట ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు గ్రౌండ్ లోపల ర్యాలీ అయిపోయినాక మెడికల్ కండక్ట్ చేస్తున్నట్టు చెప్పారు ఫ్రెండ్స్. దగ్గర 150 మంది ఆర్మీ అధికారులు వస్తున్నట్టు చెప్పారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరైతే గ్రౌండ్కి వస్తున్న నమ్మకం ఉన్న వాళ్ళందరూ కన్ఫర్మ్గా ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా టాపిక్లోకి వస్తే ఎవరెవరైతే శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వస్తున్నారో, శ్రీకాకుళం విజయనగరం డిస్టిక్ నుంచి వస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా కాకినాడకి ఎటువంటి రైల్వే ఫెసిలిటీస్ లేవు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ రావాలనుకుంటే విశాఖపట్నం నుంచి ఈవినింగ్ 5 o'clockకి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్రైన్ ఒకటి ఎక్కినట్టయితే మీరు ఈవినింగ్ నైట్ మ్యాక్సిమం 9 ఆ టైం కల్లా మీరు కాకినాడ టౌన్ జంక్షన్లో దిగిపోతారు ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కాకినాడ టౌన్ జంక్షన్ అనేది కాకినాడ పోర్ట్ జంక్షన్ 2 ఉంటాయి ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్లో. మీరు కన్ఫర్మ్గా కాకినాడ టౌన్ జంక్షన్ దిగండి. ఎందుకంటే కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి మనకి డిఎస్సి గ్రౌండ్కి అంటే ర్యాలీ జరుగుతున్న గ్రౌండ్కి కొంచెం దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. పోర్ట్ అయితే కొంచెం చాలా దూరం అవుతుంది, ఇది ఆలోచించండి. లేదంటే ఫ్రెండ్స్ మీకు ఇంకో చాయిస్ కూడా ఉంది ఫ్రెండ్స్. విజయనగరం నుంచి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి విశాఖపట్నం జంక్షన్ నుంచి ఎవరు వస్తున్నారు, మీరు కాకినాడ కాకుండా సామర్లకోట రైల్వే స్టేషన్ జంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అక్కడ దిగినట్టయితే అక్కడి నుంచి కాకినాడ కొంచెం దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకే స్టేషన్ అనేది చాలా దూరం అవుతుంది. మీకు ఏమైనా ట్రైన్ షెడ్యూల్స్ కావాలంటే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ అనేది మన ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినట్టయితే మనకు ఆ యాప్లో ట్రైన్ షెడ్యూల్స్ అని వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో, ఏ రైల్వే స్టేషన్ మీ దగ్గర ఉందో, ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ఆ రైల్వే స్టేషన్ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్కి ఏ ట్రైన్స్ వస్తున్నాయో షెడ్యూల్ వస్తుంది ఫ్రెండ్స్. దానిలో మీరు చెక్ చేసుకొని మీకు ఏ టైం కుదిరితే ఆ టైంకి వచ్చినట్టు చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ట్రైన్కి రిజర్వేషన్ చేయాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన టికెట్స్ అయిపోతే మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేదంటే జనరల్కి వస్తున్నా అది యువర్ విష్. శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చే వాళ్ళు రిజర్వేషన్ చేయాలనుకుంటే మాత్రం సామర్లకోట జంక్షన్కి మాత్రమే రిజర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. కాకినాడకి అయితే ఎటువంటి ఫెసిలిటీ లేదు. మీరు చేంజ్ అవ్వకుంటూ వస్తానంటే అది అయినా పర్వాలేదు. విశాఖపట్నం దిగి విశాఖపట్నం ఈవినింగ్ 5 గంటలకి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అని స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ట్రైన్కి వస్తే ఆల్రెడీ చెప్పా కదా, మీరు ఆ టైం కల్లా దిగుతారు. ఇదంతా కాదు, నేను బస్కి వస్తానంటే బస్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి బస్ ఫెసిలిటీస్ అది ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి రావచ్చు. మీరు డైరెక్ట్గా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ కాకుండా మనకి మధ్యన సర్పవరం జంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జంక్షన్లో మీరు దిగినట్టయితే అక్కడి నుంచి ర్యాలీ జరుగుతున్న గ్రౌండ్కి కొంచెం దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం వాకబుల్ డిస్టెన్స్ మ్యాక్సిమం నడుచుకుని వెళ్ళిపోవచ్చు, ఇది గమనించగలరు. లేదంటే మీరు డైరెక్ట్గా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తానన్నా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. ఏదో కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పాను. మీరు ఒకవేళ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళినట్టయితే కొంచెం కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తే మనకి ఆటోస్ కానీ ర్యాపిడోస్ కానీ ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10 బిఫోర్ వచ్చినట్టు చూడండి, తర్వాత అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ర్యాపిడో వచ్చినట్టయితే ర్యాపిడో సర్చ్ బటన్లో డిఎస్ఏ ఫుట్బాల్ కోర్ట్ అని వస్తుంది ఫ్రెండ్, డిఎస్ఏ ఫుట్బాల్ కోర్ట్ అని అక్కడ సర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా రైడ్ అనేది బుక్ అయ్యి మీరు డైరెక్ట్గా గ్రౌండ్ బయట దిగిపోతారు ఫ్రెండ్స్. తర్వాత కృష్ణా డిస్టిక్ నుంచి వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి మ్యాక్సిమం నాకు తెలిసి కాకినాడకి ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఒకసారి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా వేర్ ఇస్ మై ట్రైన్లో మీకు ఏ స్టేషన్ అయితే దగ్గర ఉందో అక్కడి నుంచి కాకినాడ స్టేషన్కి షెడ్యూల్ చూడండి ఫ్రెండ్స్. ట్రైన్స్ ఉన్నట్టు వచ్చేసేయండి ఫ్రెండ్స్. లేదంటే సామర్లకోటకి దిగిపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏమి ఉండదు. సామర్లకోట దిగిన వాళ్ళు ఎవరైతే సామర్లకోట రైల్వే స్టేషన్ దిగుతారో స్టేషన్ నుంచి 1వ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ నుంచి ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో ఒక మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ క్రాస్ అవ్వగానే మనకి రైట్ సైడ్ కాకినాడ బస్సులు సపరేట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ కాంప్లెక్స్ లోనికి వెళ్ళవసరం లేదు.
కాకినాడ బస్సులు సపరేట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు అక్కడ నించున్నట్టయితే మ్యాక్సిమం 30 మినిట్స్ కైనా 15 మినిట్స్ కైనా ఒక బస్సు వస్తుంది ఫ్రెండ్స్. ఏలేశ్వరం బస్సులని, పెద్దిపాలెం బస్సులని, రాజమండ్రి బస్సులని మీరు ఏ బస్సు ఎక్కినా ఈ కాకినాడ వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే కాకినాడ టౌన్ జంక్షన్లో దిగుతారో మీకు కూడా సేమ్ ఫ్రెండ్స్, బయట ఆటోస్ కానీ ర్యాపిడోస్ కానీ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళొచ్చు. పోర్టుకి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్, కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఎవరెవరు ఎక్కడి నుంచి ఎలా రావాలనేది మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం డిఎస్ఏ గ్రౌండ్ ఎలా ఉంటుంది, రన్నింగ్ చేయడానికి కంఫర్టా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.